ఇవాళ యాక్సిడెంటల్ గా పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ అయింది కదా. అవునండి అవునండి. ఇప్పుడు ఆయన బయటికి రాగానే తెలుగువాడు కాబట్టి తెలుగు ముఖ్యమంత్రి అనుకోకుండా దొరికాడు కాబట్టి అక్కడ ఎంటైర్ నేషనల్ అండ్ లోకల్ రీజనల్ మీడియా మొత్తం ఆయన అడిగారు పివి దాని మీద రియాక్ట్ అవ్వమని. అసలు మామూలు నవ్వుకుంటూ అలా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. చివరిలో సాయి రెడ్డి మాట్లాడతారు అనుకుంటూ కారు ఎక్కేశారు. అదేంటది? మంచి అవకాశం కదా పివి నరసింహారావు గారి అవకాశం అంటే మీకు ఒకటి అండి, అసలు పివి నరసింహారావు ఎవరో అతనికి తెలిసి ఉండాలి ముందు. అదేంటది? పివి నరసింహారావు గురించి జీవిడి కృష్ణమోహన్ రాసేవాళ్ళు. అది పివి నరసింహారావు గురించి ఎప్పుడో విని ఉంటారు తప్ప ఆయన ఎన్నాళ్ళు ఈయన ప్రధానమంత్రి చేశారు, ఆయన ఎన్ని భాషలు ఆయన వచ్చు, 14 భాషల్లో ఆయన భాషా కోవిదుడు, ఇవన్నీ ఆయన మరి గతంలో ఏ మినిస్ట్రీలు చేశారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ చేశారు, ఇవన్నీ కూడా ఇతనికి ఉన్న జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువ అండి బేసిక్ గా. పైగా చూసి చదవడానికి అలవాటు పడిపోయి ఆ ఒరిజినాలిటీ అంతా పోతుందండి. జీవిడి కృష్ణమోహన్ లాంటి ఎవరు ఈ ప్రశ్న అడుగుతారని తెలుసుంటే, ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు వచ్చింది ఇది పివి గారిది, లేదంటే కనీసం 2-3 లైన్లన్నా రాసిచ్చుంటే చదువుండేవాడు. ఇప్పుడు 175 అసెంబ్లీ 25 పార్లమెంటుల్లో మేము నెగ్గుతామని చెప్పడానికి కూడా కాగితం చూసి చదివి చెప్తున్నా అండి ఈ మధ్య నేను. సో అంచేత ఆయన ఒరిజినల్ గా మాట్లాడగలిగిన కెపాసిటీ పోయింది కాబట్టి ఒక రకంగా పరువు దక్కించుకున్నట్టు అయింది. విజయసాయి రెడ్డి గారిని అడిగిన 4 మాటలు తెలుసుకుని చెప్పొచ్చు కదా ఒకవేళ మీరు అన్నట్టయితే. పబ్లిక్ గా దొరికేది ఏమి తెలియదన్న సంగతి. హౌ కెన్ హి ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్, ఎగ్జిబిట్ హిమ్సెల్ఫ్. ఏదో సీరియస్ గా వెళ్ళిపోయారు. కానీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి అయితే అతను అడుగుతాం, ముందు నువ్వు చెప్పని చెప్పి కూడా మీడియా వాళ్ళు అంటాం, అక్కడ మంచి టర్నింగ్ పాయింట్. అవును అన్నారా? అట్లా అన్నారు మీడియా వాళ్ళు. ఈస్ నాట్ ద చీఫ్ మినిస్టర్ వెన్ హి బికమ్ సీఎం హి విల్ ఆస్క్ అన్నారు. సో అయినా సరే ఈయన అలా దండం పెట్టేసి ఈయన మురిసిపోయి ఉంటాడే, విజయసాయి రెడ్డి గారు మురిసిపోయి ఉంటాడే. ఆయన మురిసిపోయి ఉంటాడు. అది రాజు గారు, సార్ రామకృష్ణ గారు నమస్కారం. అవకాశం ఇస్తున్నారా? విజయసాయి రెడ్డి గారికి అవకాశం లేదండి, ఛాన్స్ లేదు కదా. ఈ ఎలక్షన్ తో మా ముఖ్యమంత్రి గారు సెలవు తీసుకుంటారండి. అదే మరి విజయసాయి రెడ్డి పేరు అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ కదా మీరు. కాదండి, మీరు అర్థం చేసుకోవాల్సింది అన్యాయంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా మా పార్టీ